మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మల్లాపూర్ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రోటోకాల్ విషయం నిన్న సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో సవితమ్మ వేదిక పైన డ్రామా చేసిందని చెప్తుంది. అది డ్రామా కాదు తల్లి, నువ్వు ఆ కార్యక్రమానికి రాలేదు, నీకు తెలియదు. అక్కడ అధికారికంగా జరిగే కార్యక్రమము. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని చెప్పి శ్రీధర్ బాబు గారికి చెప్తే వాళ్ళు స్పందించలేదు. స్పందించని సందర్భంలో సవితమ్మ గారు పేద ప్రజలకు అన్యాయం జరగొద్దు, వాళ్ళకి నష్టం జరగొద్దు అని చెప్పేసి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సందర్భంలో వాకౌట్ చేసి బయటకు వచ్చేసింది. ఆ సందర్భంలో కూడా ఆకుల శ్రీవాణి గారు సవితమ్మ ఈ మధ్య ఏడుస్తుంది అని అన్నది. అది ఏడుపు కాదు తల్లి. అక్కడికి వచ్చిన సందర్భంలో జర్నలిస్టులు మా పైన పోలీసులు దాడి చేసిరు అని చెప్పడంతో సవితమ్మ గారు అసలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా అధోగతి పాలవుతున్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్న సందర్భాన్ని నువ్వు వేరే రకంగా అర్థం చేసుకొని మాట్లాడితే అది నీ విఘ్నతకే వదిలిపెడుతున్నా. ఇంకొకటి, నువ్వు సవితమ్మకు మతిమరుపు వచ్చింది అని అంటున్నావు. గతంలో జరిగిన గొడవని నువ్వు మర్చిపోయి ఇప్పుడేదో ఈ గొడవలో భాగంగా నువ్వు సవితమ్మకు మతిమరుపు వచ్చింది, సవితమ్మ మర్చిపోయింది, అప్పుడు ఇబ్బంది పెట్టింది అని అంటున్నావు. గతంలో 200 మంది గుండాలతో వచ్చి నేను చేసే కార్యక్రమంలో సవితమ్మ ఇబ్బంది పెట్టింది అని అంటున్నావు. అది గుండాలు కాదమ్మా, అప్పుడు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇంకొకటి అభిమానులు. సవితమ్మ అంటేనే అభిమానం చాలా మందికి. ఎక్కడ పోయినా సవితమ్మ వస్తుంది అని ఒక మెసేజ్ పోతే వేల సంఖ్యలో అభిమానులు వస్తారు. అదొకటి తెలుసుకొని మాట్లాడు. ఇంకోటి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి నేను నిలదీసినప్పుడు నాపై 14 కేసులు పెట్టింది సవితమ్మ అని అంటుంది, పెట్టించింది అని అంటుంది. నీవే తప్పు చేయనప్పుడు కేసులు ఎందుకు పెడతారు? అయినా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నిన్ను గెలిపించిన నీ డివిజన్ ప్రజలకి నీవేం అభివృద్ధి చేసినావు? సవితమ్మ వస్తుంది అన్నప్పుడు స్థానిక శాసన సభ్యురాలని చెప్పి ఏ రోజైనా నువ్వు పోయి ప్రోటోకాల్ ప్రకారంగా పోయి నీ డివిజన్ ప్రజల కోసము నువ్వు ఏదైనా ఫండ్స్ అడిగి తీసుకొచ్చినావా? లేదు. ఏదో ఎప్పుడో గొడవ జరిగిందని చెప్పేసి నువ్వు బయటికి రాకుండా వీడియోలు చేసి అప్లోడ్ చేసుకుంటా పొద్దున పోయి ఒక కాళ్ళ దగ్గర కట్టగట్టి వీడియో పెడతావు. ఏదో చిన్న వీడియోలు చేసి నువ్వు వ్యూస్ కోసము వీడియోలు చేస్తున్నావు. చేసుకో, కానీ నీవు వ్యూస్ ఎక్కువ చూడాలని చెప్పి సవితమ్మ ఫోటో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు. నీకు ఎందుకంటే నీ వీడియోలు చూసేది కూడా తక్కువ కాబట్టి సవితమ్మ ఫోటో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు. అది తప్పు. ఇంకొకటి, నువ్వు పక్క కార్పొరేటర్, మీ బీజేపీ కార్పొరేటర్ ఆర్కేపురం కార్పొరేటర్, ఆమెను చూసి బుద్ధి తెచ్చుకో, ఆమెను చూసి నేర్చుకో. సవితమ్మ వస్తుంది అని అంటే ఆమె వెళ్ళి తనను గెలిపించిన ప్రజల కోసం అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొచ్చి పనిచేస్తుంది. కనీసం ఆమెను చూసి నేర్చుకో. ఎందుకంటే ఇంకా నీకు 3 నెలల పదవి కాలమే ఉంది. ఈ 3 నెలల్లోనైనా నీ డివిజన్ ప్రజలకి నువ్వు న్యాయం చేయి, ఏదైనా పని చేయి. లేదు అని అంటే నువ్వు ఇప్పుడు కార్పొరేటర్గా పనికి రాకుండా పోయినావు. తర్వాత కూడా నువ్వు మాజీ కార్పొరేటర్గా కూడా నిన్ను గుర్తుపెట్టుకోరు, మర్చిపోయే దినాలు వస్తాయి. ఇంకొకటి, అక్కడ జరిగిన కార్యక్రమం రేషన్ కార్డుల కార్యక్రమంలో ఒక మహిళా ప్రొటెక్షన్ లేదు, మహిళా కానిస్టేబుల్ లేదు. సవితమ్మని కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్న సందర్భంలో పోలీసులు సవితమ్మని అడ్డుకొని కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి సవితమ్మని అడ్డుకున్న సందర్భంలో ఒక మహిళ ఉండి మహిళ తరపున మాట్లాడకుండా నువ్వు కాంగ్రెస్ వాళ్ళని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నావు. ఎంతైనా మీరు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని నిరూపించినావు. మీరిద్దరు కలిసి ఎవరికి న్యాయం చేస్తలేరు, ఎవరికి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇంకొకటి, మీరు జాతీయ పార్టీలు 2 కలిసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇంకొకటి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సవితమ్మను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సవితమ్మ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సవితమ్మ అంటే ఒక బ్రాండ్. సవితమ్మను ఎవ్వరేం చేయలేరు. ఎందుకంటే ఆమె 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది, 4 సార్లు మంత్రిగా చేసింది. ఆమె కుటుంబానికే 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఖబర్దార్ శ్రీవాణి, ఇంకొకసారి సవితమ్మ జోలికి రావద్దు, సవితమ్మ మీద వీడియోలు చేయొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నువ్వేదో నేను చిన్నపిల్లని అంటున్నావు. నువ్వు చిన్నపిల్లలాగానే ఉండు, పెద్దోళ్ళ మధ్యలో పోకు, పెద్దోళ్ళని ఢీగొట్టకు. ఎందుకంటే పెద్దోళ్ళే సవితమ్మతో ఢీగొట్టి ఓడిపోయిన దినాలు ఉన్నాయి. ఇదే ఎగ్జాంపుల్, ఇదే కేఎల్ఆర్ గారు 4 సార్లు సవితమ్మ కుటుంబంతో ఓడిపోయి ఏం చేయలేక ఖాళీగా ఉన్నాడు. నువ్వేదో చిన్న పిల్లకాయకి లాగానే ఉండు, లిల్లీపూట్ రాణి లాగానే ఉండు. నువ్వు పెద్దోళ్ళ దగ్గర పోకు, నువ్వు పెద్దోళ్ళ మధ్యలో పోకు. ఖబర్దార్ ఇంకోసారి సవితమ్మ దగ్గర పోతే తస్మాత్ జాగ్రత్త. మహిళలు అందరూ బుద్ధి చెప్పే దినాలు వస్తాయి.